సైతానుడు ప్రణాళికలో 21 సంవత్సరాలు నువ్వు ఉన్నావు. ఆ ప్రణాళికలో నువ్వేమయ్యావో అయ్యో, కానీ ఇప్పుడు దేవుని ప్రణాళికలోకి వచ్చావు. రా, ఇక నుంచి నీ పేరు మారిపోతుంది, నీ పరిస్థితి మారిపోతుంది, ఇక నుంచి నీ పిల్లల పరిస్థితి మారిపోతుంది, ఇక నుంచి నువ్వు దీవించే వ్యక్తిగా మారిపోతున్నావు. హల్లెలూయా. మహానయీము అనుభవం తర్వాత యాకోబు యొక్క త్రోవ మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాడు కాదు. షెకెము, బేతేలు, అబ్రహాము, ఇస్సాకు ఎక్కడైతే దేవునితో సహవాసం చేశారో ఆ ఎబ్రోను తన గుడారం ఏర్పాటు చేసుకుని చిట్ట చివరికి కట్టె మీద చెయ్యి పట్టుకుని ఫరోను దీవించేటువంటి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఫరో దేశాన్ని శాసించేటువంటి మహత్కారమైన, నేను చచ్చిపోయిన తర్వాత నా ఎముకలు ఐగుప్తు దేశంలో పాతి పెట్టద్దు, నా ఎముకలు తీసుకెళ్ళి నా పితరులు స్వాస్థ్యంలో పాతి పెట్టాలని చెప్పేటువంటి స్థాయికి, శాసించేటువంటి